భారతదేశ ప్రజల ఐక్యత, దేశాభివృద్ధి చూసి ఓర్వలేకని పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడ్డారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర అన్నారు. కర్నూలు పట్టణంలోని బిర్లా నుండి కొవ్వొత్తులతో కన్నీటి వీడుకోలు శాంతి ర్యాలీ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వరకు నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి అనంతరం 1 నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర మాట్లాడుతూ కాశ్మీర్ రాష్ట్రంలో పెహల్గాంలో భారతీయులపై ఉగ్రవాదులు దాడులు చేయడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. మొన్న కాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో మరణించినటువంటి ఎంతోమంది అమాయకులు చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. దీన్ని ఖండిస్తున్నటువంటి సందర్భము, ప్రతి భారతీయుడు కూడా ఈ విషయంపై ఖండించాల్సినటువంటి సందర్భము. ముఖ్యంగా అన్నదమ్ముల్లా కలిసి ఉండేటటువంటి హిందూ ముస్లింల మధ్యలో చిచ్చు రేపే విధంగా వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిలో తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి సమయం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు గతంలో ఎన్నోసార్లు దాడులు జరిగినాయి, అప్పుడే ప్రతిఘటించాల్సింది. గాంధీ గారి సిద్ధాంతం పనికిరాదు సార్. దయచేసి మీరు ఇప్పటికైనా కానీ మీరు ఒక అడుగు ముందుకేసి అవసరమైతే భారత పౌరులుగా మేమందరం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. మా వంతుగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో కన్నీటి వేడుకలుగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మా తరఫున మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, దయచేసి ఇటువంటి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోండి. అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమని కూడా మరి కూడా తెలియజేసుకుంటున్నాము. ఇకపైన ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. వివాదంలో జరిగినటువంటి ఘటనకు మేము చాలా బాధతో ఇది చేస్తున్నాం. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వము చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని, వాళ్ళను హైదరాబాద్లో కూడా ఉన్నారని సమాచారం వచ్చింది. కాబట్టి ఎక్కడ ఉన్నా వాళ్ళని మాత్రము వదిలిపెట్టకుండా తీవ్రంగా ఖండించాలని మేము చనిపోయిన వారికి కన్నీటి వీడుకోలు తెలుపుతున్నాము. కానీ ఇది ఎంతవరకైనా కూడా ఒకవేళ ఇంకా ఈ చిన్నదే అనుకోని ఏమన్నా ఎప్పమాటుగా ఉన్నారనుకో, మళ్ళీ తీవ్రంగా మాత్రము ఇది సీరియస్గా భారతదేశము యుద్ధముకు సిద్ధంగా ఉందని చెప్పనని వాళ్ళు తీవ్రవాదులు భయపడేటట్టు మేము కూడా సిద్ధంగా ఉంటామని చెప్పినని తెలియజేస్తున్నాం. మహిళా సంఘాల తరఫున మేము మరొకసారి వారికి, చనిపోయిన వారికి సంతాపము తెలియజేస్తున్నాము. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి.